Dear GATE aspirants and students, parents, welcome back to my channel. This is Ravi Kosar from Dhaviri Academy, DDM Tech from ISC Bangalore. మరి ఆల్రెడీ 2026 గేట్కి సంబంధించి ఫిబ్రవరి 7th అదేవిధంగా 8th 14th వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్. మరి వీడియోలో ఏంటంటే జస్ట్ మరి గేట్ 2027కి సంబంధించి స్టూడెంట్స్ ఇప్పుడు ఎవరైతే బీటెక్ థర్డ్ ఇయర్లోకి రేపు జూలైలో ఎంటర్ అవుతారో జూలైలో ఎవరు ఎంటర్ అవుతారు? బీటెక్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వాళ్ళు ఎంటర్ అవుతారు. మరి ఏమైనా ఆన్లైన్ కోచింగ్ చేరే ఉద్దేశం ఉందా? మరి ఏ కోచింగ్లు చేరాలి మా స్టూడెంట్స్? మరి ఏమైనా కోచింగ్ చేరాలి కదా. 2027కి ఎవరైతే అపీర్ అవుతున్నారో మరి ప్రిపరేషన్లో భాగంగా ఏదో కోచింగ్ అయితే చేరాలి. ఆ కోచింగ్ డీటెయిల్స్ అయితే ఒకసారి చూసేద్దాం. ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి కోచింగ్ ఎక్కడ చేరాలి సార్? మరి అది కూడా డౌట్ అడుగుతారు స్టూడెంట్స్. అందుకనే మంచి చెప్తున్నాను. సెవరల్ టాప్ టైర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఆల్రెడీ లాంచ్డ్ డెడికేటెడ్ ఫౌండేషన్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్స్ అమ్మా, గుర్తుపెట్టుకోండి. మరి 2027కి సంబంధించిన కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ మరి ఆఫ్లైన్ హైబ్రిడ్ మోడ్. ఆఫ్లైన్ చెప్పాను కదా, ఆఫ్లైన్ అంటే ఎవరైతే ఇంటికి దగ్గరగా ఉంటుందో కోచింగ్ సెంటర్ వాళ్ళు మాత్రమే చారండి. ఒక 3 to 4 కిలోమీటర్స్ రేడియస్లో ఉండేవాళ్ళు మాత్రం చారండి. హైబ్రిడ్ కోచింగ్ మోడ్స్ అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు పెడతారు. ఇక మేడ్ ఈజీ అని ఒక కోచింగ్ సెంటర్ ఇది నార్త్ సైడ్ ఉండట్టుంది. మరి ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ ఇది ఎక్కువగా మరి మేము చదువుకునేటప్పటి నుంచి ఉంది. ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళది కూడా ఏసీ ఉంది. మీరు రెగ్యులర్ బ్యాచ్ ఇది ఎక్కువగా హైదరాబాద్ బెంగళూరులో ఉందమ్మా. హైదరాబాద్ బెంగళూరు ఉంది, కోటి సెంటర్లో ఉంది. మీరు రోజు కోటికి వెళ్ళలేను, ఆన్లైన్ చేరవచ్చు, ఇబ్బంది అనేది. వాణి ఇన్స్టిట్యూట్లో మేము ఇంతకుముందు దీనిలో లెక్చరర్స్ కూడా పనిచేసాం. ఇంతకుముందు బెంగళూరు సెంటర్లో ఉంది, పూణే, కోల్కతా. ఇది ఎక్కువగా మరి ఆల్రెడీ 25 years 30 years ఇండస్ట్రీస్ ఇవి. ఐఏఎస్ మాస్టర్ అనే కోచింగ్ సెంటర్ ఉంది. మరి ఎక్కడైనా మీ ఇష్టం, ఎక్కడైనా ఏదో కోచింగ్ సెంటర్లో చేరాలి. మనకి ఏదో కోచింగ్ సెంటర్ లేకపోతే ఈ రోజుల్లో పిల్లలు స్టూడెంట్స్ మోటివేషన్ రావటంలా. కోచింగ్ సెంటర్స్ ఉంటే ఏంటంటే జస్ట్ గిల్లినట్టు గిచ్చినట్టు ఉంటుంది. వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు, మనం ఏదో ఒకటి నేర్చుకుంటాం. అంతేగాని ఇంతకుముందు మా టైంలో మేము రాసింది 1990లో గేట్ రాశానమ్మా. 1990లో ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో గేట్ రాశాను. 2000లో ఇక్కడ రాశాను, మళ్ళీ ఇక్కడ కూడా రాశాను. తర్వాత ఐఏఎస్సి బెంగళూరులో అయితే జాయిన్ అయ్యాము. ఇది అందరికీ తెలుసు, చాలామందికి కూడా మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా తెలుసు. కానీ ఇప్పుడు అప్పుడున్న పరిస్థితికి మేము ఏంటంటే సెల్ఫ్ స్టడీ చేసుకున్నాం, ఎక్కువగా సెల్ఫ్ స్టడీ చేసుకున్నాం. గేట్కి చిన్న మెటీరియల్ అయితే తెచ్చుకొని పోస్టల్లో తెచ్చుకున్నాం. ఆ రోజుల్లో మేము బాంబే నుంచి పోస్టల్ కోచింగ్ మెటీరియల్ తీసుకున్నాం. పోస్టల్లో వచ్చే మెటీరియల్ తర్వాత బ్రిలియంట్ ట్యూటోరియల్స్ అని మరి ఇప్పుడు ఉందో లేదో కానీ మెడ్రాస్ నుంచి కొంతమంది తెచ్చుకున్నారు. 1000 రూపీస్, ఆ రోజుల్లో 1000 రూపీస్ ఎక్కువ, మేము 1000-2000 రూపీస్ తెచ్చుకున్నాము. మరి చాలా ఖర్చు 1000 రూపీస్ అంటే. మరి అట్లా సెల్ఫ్ లెర్నింగ్ చేసుకునేవాళ్ళం, జిరాక్స్ తీసుకునేవాళ్ళు. ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా బ్రిలియంట్ మెటీరియల్ తీసుకుని దాన్ని తీసుకెళ్ళి మేమేం చేసేవాళ్ళం అంటే జిరాక్స్ తీసుకునేవాళ్ళం ఆ టైంలో. ఇంకా అలాంటి కష్టాలు బాధ మరి ఈ రోజుల్లో అయితే స్టూడెంట్స్కి చాలా ఈజీగా ఆన్లైన్ వచ్చేసిందమ్మా. ఫిజిక్స్ వాళ్ళ ఆన్లైన్ ఎక్కువగా ఇక్కడ గేట్ వాళ్ళని వీళ్ళు కండక్ట్ చేయటం అయితే జరుగుతుంది. ఇది కూడా మంచి ఆన్లైన్ ప్లాట్ఫామ్, యూజ్ చేసుకోండి. ఎందుకంటే మనము మోస్ట్ ఆఫ్ అందరం కూడా ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎల్డర్సే, అందరూ +20 వాళ్ళే. అంటే 20 అంటే మీరందరూ కూడా మేజర్లే, నో ప్రాబ్లం. మీరు చిన్న పిల్లలేమీ కాదు. ఇప్పుడు అదేవిధంగా జేఈ రాసే వాళ్ళు ఇంటర్మీడియట్ ఉంటుంది, కొద్దిగా అవగాహన ఉండదు. మీకు +20, 21 అనుకో, 22-21 years వాళ్ళు 20 years వాళ్ళు ఉంటారు +20. మరి మీరందరూ కూడా ఆన్లైన్ కోచింగ్ వెళ్ళటం బెటర్. ఆఫ్లైన్ అంటే మళ్ళీ వెళ్ళాలి రావాలి, మళ్ళీ మీ యొక్క బీటెక్ చదువుకోవాలి, ఇవన్నీ కొద్దిగా కష్టంగా ఉంటుంది కదా. ఫిజిక్స్ వాళ్ళ కానీ అన్న అకాడమీ కానీ ఐఎంఎస్ గేటు టైమ్స్ ఇవన్నీ కూడా ఉండటం జరుగుతుంది. మీరు ఏదో కోచింగ్ సెంటర్లో జారండి, ఇబ్బంది ఏం లేదు. మీరు ఎవరైతే బీటెక్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ ఇప్పుడు ఆల్రెడీ ఈ కోచింగ్ సెంటర్ కూడా ఫిజిక్స్ వాళ్ళలో కూడా మరి స్టార్ట్ చేశారమ్మా. 25th నుంచి స్టార్ట్ చేశారు. మా పాపకు కూడా జాయిన్ చేయటం జరిగింది. ఎందుకంటే తను సెకండ్ ఇయర్, ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ కాబట్టి రేపు జూలైలో థర్డ్ ఇయర్కి వెళ్ళిపోతుంది. అప్పుడు జూలై ఇంకా థర్డ్ ఇయర్ అంటే 2027 గేట్ రాయొచ్చు కాబట్టి రాపిస్తున్నాం. ఆల్రెడీ ఫీజు కూడా పేమెంట్ చేయడం జరిగింది. 25th ఉంటుంది. మీరు ఫిజిక్స్ వాళ్ళ
ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో చేరండి, మీ ఇష్టం ఎక్కడ చేరినా మరి ఓకే. ఎందుకంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇప్పుడు నుంచి తయారవ్వాలి, 2027కి తయారవ్వాలి. 2027 అప్పుడేదో ఒక 1 మంత్ ముందు 2 months ముందు మేల్కొని గేట్కి ప్రిపరేషన్ చేసుకోవద్దు. ఇప్పుడు కనీసం రోజుకి పర్ డే 2 hours 1 hour మినిమం 1 hour సాల్వ్ చేసుకోండి క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ అసలు ఏమి ఇస్తున్నారు ఏంది, దాని స్టోరీ ఏంది, బాగుంటుందమ్మ. రోజుకు 2 గంటలు కష్టపడండి, మీకు పిఎస్సిలో జాబ్ వస్తుంది. తర్వాత ఐఐటీలో మరి ఎంటెక్ చేసే అవకాశం ఉంటుంది. ఎంటెక్ మరి ఐఏఎస్సిలో ఇది ఎంటెక్ చేసే అవకాశం ఉంది. నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఎస్పెషల్లీ థర్డ్ ఇయర్ బీటెక్ వాళ్ళు చేయటం వల్ల ఉపయోగం ఏంటంటే, వీళ్ళకి ఒకవేళ మంచి స్కోర్ వచ్చిందనుకోండి, థర్డ్ ఇయర్లో బీటెక్ వీళ్ళు 2028కి అవుట్ కదా, 2027కి అవుట్ కాదు. అప్పుడు ఇంకా 2028 మేలో అయిపోయింది. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే 2028 అయిపోయినప్పుడు అప్పుడు జాబ్ వస్తే మంచిగా ప్లేస్మెంట్కి వెళ్ళిపోవచ్చు. మంచి ప్లేస్మెంట్ ఒక 20 lakhs 30 lakhs 25 lakhs మరి క్యాంపస్ ప్లేస్మెంట్లో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ వస్తే దానికి వెళ్ళండి. లేకపోతే అప్పుడు మీరేం చేస్తారంటే హ్యాపీగా మరి పిఎస్సిలో జాయిన్ అండి. అంటే ఈ స్కోరు 3 years వ్యాలిడిటీ ఉంటుంది. అంటే 2027 28 29 అంటే 3 years వరకు వ్యాలిడిటీ ఉంటుంది. మీరు ఎంటెక్ ఐఐటీలో ఐఐసి బెంగళూరులో అలాంటి మంచి ఆప్షన్, అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి. రియల్గా ఇది ప్రాక్టీస్ అనమాట. ప్రాక్టికల్గా థర్డ్ ఇయర్ బీటెక్ వాళ్ళు చేయటం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. అంటే 4th year బీటెక్ వాళ్ళు చేస్తే కూడా కొంత ఉపయోగం ఉంటుంది. థర్డ్ ఇయర్ బీటెక్ వాళ్ళకి ఒకవేళ థర్డ్ ఇయర్ బీటెక్ స్టూడెంట్స్కి రాలేదనుకో, 4th year వాళ్ళకి ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అన్ని విధాలా వీళ్ళకి థర్డ్ ఇయర్ బీటెక్ వాళ్ళకి లాభమే. అందుకని థర్డ్ ఇయర్ బీటెక్ 4th year బీటెక్ వాళ్ళు ఇప్పుడే మేల్కొని హ్యాపీగా ఏదో కోచింగ్ సెంటర్లో చేరండి. అది ఇప్పుడు గేట్ అనేది ఇప్పుడు నేను టీచ్ చేసేది కదా, ఇంకో టీచ్ చేసేది. ఒకళ్ళు ఈసీఈలో ఎక్స్పర్ట్ ఉంటారు, ఒకళ్ళు ఇన్స్ట్రుమెంటేషన్లో తీసుకోవాలి, ఒకళ్ళు సివిల్ తీసుకోవాలి, ఒకళ్ళు మెకానికల్, ఒకళ్ళు సిఎస్సి తీసుకోవాలి. ఇప్పుడు మాలాంటి వాళ్ళని మరి ఇట్లా గైడెన్స్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. గైడెన్స్ వరకు మనం ఇవ్వగలం, కానీ మరి ప్రతి బ్రాంచ్కి నేనైతే టీచ్ చేయలేను కదా, అందుకని మనకు అంత టైం ఉండదు. మరి మీకు గైడెన్స్ ఇవ్వటం వరకే. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా నుంచి ఫుల్ గేట్కి సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ కావాలంటే కూడా మరి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్. మరి 2027 గేట్ని క్రాక్ చేయండి. క్రాక్ చేయడం చాలా ఈజీ, జేఈ అంత టఫ్ కాదు గేటు. మరి ఇవన్నీ కూడా కోచింగ్ సెంటర్స్ ఉండి వాళ్ళు స్టడీ మెటీరియల్ ఇస్తారు, ప్రాక్టీస్ చేయండి. ఇలా ఉంటుంది. మరి ఇలా చెప్పుకుంటా పోతే మన వీడియో కూడా లెంత్ అయిపోద్దామా, మరి ఆపేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు కూడా ఏదో కోచింగ్ సెంటర్ జారండి, మీకు ఇష్టం వచ్చిన కోచింగ్ సెంటర్, మీకు ఇంటికి దగ్గరలో ఉన్న కోచింగ్ సెంటర్. అప్పుడు ఆన్లైన్ బెస్ట్. 90% స్టూడెంట్స్ ఆన్లైన్ నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మనం అందరం కూడా ఎల్డర్స్ 20+ ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా హ్యాపీగా చదువుకొని ఏదో ఒక దాంట్లో పిఎస్సిలో జాబ్ వస్తుంది, ఎంటెక్లో. లేకపోతే అనవసరంగా బీటెక్ అయిన తర్వాత మళ్ళీ రోడ్లు పట్టుకుని తిరిగి అమీర్పేట కోచింగ్ సెంటర్లో చుట్టూ తిరగాల్సి వస్తుంది. అలాంటి బాధ నుంచి బయటికి రండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దావిరెకార్డ్. థ్యాంక్ యూ. బాయ్.